హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు అప్డేట్. మనం ఈరోజు చెప్పే విషయం ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్, ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ బైక్. అయితే దీన్ని ట్రేడ్ చేసుకుంటే ఎలా, దీంట్లో ఓల్డ్ చేసుకున్న వాళ్ళకి ఏ రకంగా ఉందనేది నేను చెప్తాను. చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వింటే నీకు స్టాక్ మార్కెట్ మీద భయం అనేది పోతుంది అనేది నేను చెప్పడానికి ఉంది. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు చూస్తే నీకు ఇన్వెస్ట్మెంట్ ఈ రకంగా ఉందా అనేది నీకు అర్థమవుతుంది. చెప్పడానికి మనం ప్రయత్నం. ఇది స్టార్ నిమ్మల్ యూట్యూబ్ తరఫున మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోలు ఇట్లా రావాలంటే ఎంకరేజ్ చేయడం వల్ల, మీరు లైక్ ఒక షేర్ చేయడం వల్ల మనకు ఎంకరేజ్ ఉంటుంది. అలా మీకు వీడియోలు ఉచితంగా వస్తుంటాయి. ఇలాగా చూడండి, ప్రజెంట్ రూ. 32 దగ్గర ఉంది ప్రజెంటు. అయితే ఆగస్టులో 2024లో ఈ షేర్ రూ. 76 అక్కడ వచ్చింది. అయితే మన ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఏంటంటే రూ. 10 తగ్గితే ఒక 1000 షేర్లు లెక్క కొనుక్కుంటే డెలివరీ పొజిషన్లో మనం లాంగ్ టర్మ్ అనుకుంటున్నాం, ఒక 5 సంవత్సరాలు అనుకొని హోల్డ్ చేద్దామని ప్రిపేర్ అయినాం. దాంట్లో రూ. 76 లెక్క నువ్వు 1000 షేర్లు కొంత నీకు ఎంత అమౌంట్ అవుతుంది? 76,000 అవుతుంది. ఈ వీడియోని చూస్తే మొత్తం లాస్ట్ వరకల్లా నీకు ఏందనేది అర్థమవుతుంది. రూ. 76 లెక్కన ఇంటూ 1000 షేర్లు, మళ్ళీ 66 వచ్చినా 1000 షేర్ కొంత, 56 వచ్చినా 1000 షేర్ కొంత, 46 వచ్చినా 1000 షేర్ కొంత, 36 వచ్చినా 1000 షేర్ కొంత, 26 వచ్చినా 1000 షేర్ కొంత. 76 నుంచి 152 పోయింది అనుకో, నా ఫస్ట్ కొన్న షేర్లలో 76,000 వచ్చిన 1000 షేర్లకి 500 కట్ చేసి నా 76,000, నేను 76,000 తీసుకుంటా. ఈ రకంగా షేర్ని నువ్వు ప్లానింగ్ చేస్తే నీకు ఎంత అమౌంట్ ఉంది, నీకు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో లాస్ ఉండా లాభం ఉండా, దాన్ని హోల్డింగ్ చేసిన ఈ మార్కెట్ ఒడిదొడుకుల మార్కెట్లో హోల్డ్ చేయాలనుకుంటే వాళ్ళకి ఏ రకంగా ఈ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది మనం ఈ రకంగా మీకు అర్థమయ్యేటట్టు క్లియర్గా మేము చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు రూ. 76 దగ్గర 1000 షేర్లు కొంటే నీకు అమౌంట్ ఎంత అవుతుంది? 76,000 అయింది. అదే అవి వచ్చేసి రూ. 157 పోయింది. అంటే నువ్వు 76,000 కాడ 1000 షేర్లు వస్తే 500 అమ్ముకుంటే నీ 76,000 నీకు వచ్చేస్తాయి, ఫ్రీ షేర్లు అయినట్టు. అయితే ఇంకా ఇప్పుడు నువ్వు 500 షేర్ల మీద నువ్వు హోల్డింగ్లో ఉన్నావు. నెక్స్ట్ ఇది అది ఆగస్టులో వచ్చింది. సెప్టెంబర్లో వచ్చేసి 123 పోయింది. 123 అంటే మనం మళ్ళీ 76 నుంచి మనం ఇప్పుడు పెరగాలంటే ఎక్కడి నుంచి పెరగాలి? 150 నుంచి దాదాపు 300 పోతే అమ్ముకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేకపోతే 76 మళ్ళీ వచ్చిందంటే బై చేసుకోవాలి. 76 వచ్చిందా? రాలేదు. 97, 76 ఇక్కడ వచ్చింది. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఏం స్టార్ట్ చేసినాం? మళ్ళీ 1000 షేర్లు వస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ 76,000 పెడితే 1000 వచ్చినాయి. 1000 ప్లస్ ఫస్ట్ 500, 1,500 షేర్లు మన దగ్గర ఉన్నట్టు. వినాలి ఫ్రెండ్స్, మనం చెప్పే విషయాలు. 1000 ప్లస్ 5, 1,500 ఉన్నట్టు. అక్టోబర్ వచ్చింది, మళ్ళీ 66 వచ్చేసింది. మళ్ళీ ఈ మంత్ 66, 60%, మళ్ళీ 1000 షేర్లు కొన్నాం. 76,000 పెట్టినాం, మళ్ళీ 76,000 పెట్టినాం. 2,000 షేర్లు 2,500 షేర్లు అయినాయి. ఈ లాస్ట్ ఎన్ని షేర్లు అయినా నేను చెప్తాను. ఇప్పుడు 102, 81లో 64, 66 ఆల్రెడీ కొన్నాం కాబట్టి మళ్ళీ కొనం. 56లో మళ్ళీ 1000 షేర్లు. అంటే 56 1000 షేర్లు అని కాదు, 76,000కి ఎన్ని షేర్లు వస్తాయో అన్ని షేర్లు మళ్ళీ బై చేసుకుంటాం. అది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. 76,000 ఇన్వెస్ట్మెంట్ పెడతాం ప్రతిసారి. అప్పుడు ఎన్ని షేర్లు వస్తే అన్ని షేర్లు మనకి. 56 వచ్చింది, మళ్ళీ బై అయింది. 46 వచ్చింది, మళ్ళీ బై అయింది. 36 వచ్చిందా? 43 జూలై వచ్చింది. 39 వచ్చింది, 39 వచ్చింది. 57 మళ్ళీ అయ్యి వచ్చింది. ఇప్పుడు మనం లాస్ట్లో కొన్న 46కి వెళ్ళి 92 వస్తే సెల్ చేస్తాం. అప్పుడు ఎంత వచ్చింది? 71 వచ్చింది. ఇప్పుడు అమ్మడానికి ఛాన్స్ లేదు. 58, 51, 40 వచ్చింది. 36 ఇక్కడ వచ్చేసింది. మళ్ళీ డిసెంబర్లో 36 వచ్చేసింది. 31, 20. అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన షేర్లు ఎలా వచ్చినాయో ఒకసారి చూద్దాం. అది షేరు ప్రాక్టికల్గా ఎంత వచ్చింది, ఏ డేట్లో వచ్చింది, అది లైవ్లో చూపిస్తున్నాయి. ఇప్పుడు 76,000 ఇంటూ 76 రూపాయలు ఉంది కాబట్టి 1000 షేర్లు వస్తాయి. 76,000 ఇంటూ 66 వస్తే 1,152 షేర్లు వస్తాయి. 76,000 డివైడెడ్ బై 56 అంటే 1357 షేర్లు వస్తాయి. 76, 46 అంటే 1652. 76,000 ఇంటూ 36 అంటే 2,111. టోటల్ వచ్చేసి మన షేర్లు 7,271 షేర్లు మన దగ్గర ఉన్నట్టు. అయితే దీంట్లో 76 ఇంటూ 5 సార్లు పెట్టినాం కాబట్టి 3,80,000 అయినాయి టోటల్.
మనం ఒకసారి 76,000 మనం తీసుకున్నాం. అయితే మనం 3,76,000లో 3,00,000కి వెళ్ళి 80,000 తీసేసుకున్నాం అనుకో. 3,00,000 మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అమౌంట్. అయితే ఇప్పుడు 3,00,000 రూపాయలకి షేర్ ఎంత ఉంది ఇప్పుడు? ప్రజెంట్ లాస్ట్ ట్రేడ్ వచ్చేసరికి జనవరి వచ్చేసి 32 రూపీస్ ఉంది. ఈ ఈ ఈ నెలలో ఎంత వచ్చింది? 46. అయితే ఒకసారి క్యాలరీ లెక్క ప్రకారంలో 3,00,000 డివైడెడ్ బై 2,172 షేర్ల. మన దగ్గర షేర్లు ఉన్నాయి, ఒకసారి కావాలి. టోటల్ షేర్లు వచ్చేసి 72, 71. 72, 71. నీకు 41 రూపాయి 25 పైసలు పడ్డది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఈ నెలల ఎంత వచ్చింది? 45.87 పైసలు వచ్చింది. అంటే 41, అట్లా కూడా 4 రూపీస్ పైన వచ్చిపోయింది. అదే 72, 71 ఇంటూ 41 రూపాయి 25 పైసలు వేసుకో. 72, 71 ఇంటూ 41, 25 2,90,000 యావరేజ్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఉన్న 72, 71కి రావాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో 32 ఉంది. 72, 71 ఇంటూ 32, 2,30,000 అంటే 67,000 ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మైనస్ ఉంది. ఇట్లా మనం 5 ఇయర్స్ అనుకొని ప్రిపేర్ అయినాము. ఈ రకంగా మనం స్టాక్ని కొనుక్కుంటూ పోతే నీకు ఎంత నష్టం వస్తుంది? మార్కెట్ ఎంత కొట్టినా దాదాపు షేర్ వచ్చేసి 150 రూపాయల నుంచి ఇప్పుడు లో వచ్చేసి 30 రూపాయలు వచ్చింది. అంటే దాదాపు 1/4 అమౌంట్ కూడా అయిపోయింది. అంటే దాదాపు 120 రూపాయలు 30 రూపాయలు కూడా అయిపోయింది. అంటే 25 పైసలు మిగిలింది. ఇక టోటల్ ఉన్న షేర్ల ప్రకారం అంటే ఓపెనింగ్ కాడికి వెళ్ళి చూస్తేనేమో 50% పడ్డది. ఐకేల్ చూస్తేనేమో దాదాపు 80% పడ్డది. అంటే మార్కెట్లో ఇంత విచిత్రంగా ఉందనేది చెప్పడానికి ఈ ప్రయత్నం అన్నట్టు. ఇది స్టాక్ మార్కెట్లో ఈ వింత అనేది తెలిస్తే అది ఏం న్యూస్ వస్తుంది ఏందనేది అది పక్క పెట్టండి. ఈ రకంగా నీకు అమౌంట్ ఒక షేర్కి 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడదామా 10 లక్షలు పెడదామా అనేది కాదు. కంపల్సరీ కంటిన్యూగా నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ పోతే లాంగ్ టర్మ్లో నీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎంత టైం పడితే వస్తుంది అనేది చెప్పడానికి ఈ ప్రయత్నం. అంటే షేర్ ఏమన్నా మన 76కి 150 పోయిందా? పోలే. షేర్ వచ్చేసి నీకు యావరేజ్ అనేది పడుతుంటుంది. యావరేజ్ నువ్వు కొనుక్కున్నప్పుడల్లా యావరేజ్ పడుతుంటుంది. షేర్లు ఎక్కువ వస్తాయి. అంటే 76,000 ప్రతిసారి కొనుక్కుంటుంది. 36కి వెళ్ళి 36 ఎందుకు లో అనుకుంటావు? 26 కూడా వస్తాయి. 26 కాడ కూడా మరి 76,000 అప్పుడు నీకు 4,000 షేర్లు వస్తాయి ఇంచుమించు. అప్పుడు 7,000, 4,000 11,000 షేర్లు అవుతాయి. 11,000 ఇంటూ నీకు ఎంత అమౌంట్ వస్తుంది సరిపోతుంది? నువ్వు పెట్టిన అమౌంట్ 3,80,000 అనుకోండి. 3,80,000కి 30 రూపాయలు వచ్చినా కానీ నీకు ఆటోమేటిక్గా యావరేజ్గా నీకు అమౌంట్ యావరేజ్ అవుతుంది షేర్. అంటే నీకు 4,000, 10,000 షేర్లు నీకు 11,000 షేర్లు 33 రూపాయలు పెట్టుకున్నా 3,33,000 అవుతుంది. అంటే 35 రూపాయలు వచ్చినా నీకు యావరేజ్గా నీకు షేర్ సరిపోతుంది. యావరేజ్ ఇప్పుడు 26 నుంచి 36 రావడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. 26కి వెళ్ళి 16 వస్తే ఏంది అన్నట్టు. 16 వచ్చినా కొంత నేను అట్లా ప్రిపేర్ అయ్యి నువ్వు మార్కెట్లో ఉంటే ఏ ఎనలిస్ట్ ఎవరేం చేయలేరు. మార్కెట్ని ఈ షేర్ ఇక్కడికి వెళ్ళి మరి పోతుందా అనేది పోవడానికి అనేది ఎలక్ట్రిక్ వెహికల్ బండి. ఇది లేటెస్ట్గా ఉన్నది. ఇది చాలా అంటే మామూలుగా ఇంతకుముందు గతంలో ఉన్న ఆటోమొబైల్ స్టాక్ను చూసుకోండి. ఐచర్ మోటార్ ఎక్కడుండే ఎక్కడికి వచ్చింది. అది దాదాపు 1,00,000 రూపాయలు పెడితే దాదాపు 10 కోట్లు ఉంది. 30 ఏళ్ళ ముచ్చట చెప్తున్నాము. 25 ఏళ్ళ నుంచి 2000 నుంచి 2026 వరకు అంటే ఒక 1,00,000కి 8 కోట్లు అయింది. దీంట్లో నేను అనేది ఏంటంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడతాను. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఓ 10 ఏళ్ళు టైం ఇస్తే ఈ రకంగా షేర్ని యావరేజ్ చేసుకుంటా పోతే ఖచ్చితంగా రిటర్న్స్ ఏమి ఉంటాయి కానీ నష్టం ఏమి ఉండదని చెప్పడానికి ప్రయత్నం. ఇలా షేర్ని ఏదైనా సరే నువ్వు ఇంకా వేరే షేర్లను కూడా కంపేర్ చేసి చూపిస్తాను నేను. ఈ రకంగా నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటానికి నష్టం లేదు.
హోల్డింగ్ చేసే పద్ధతి ఇది. ఏదో ఒకసారి కొని వదిలేస్తా అంటే అది రాని పని. నువ్వు ఖచ్చితంగా ఒక 5 టైమ్సా 30 టైమ్సా నువ్వు ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ పెడతంటేనే షేర్లను కొనుక్కోవాలి. లేకపోతే ఒకేసారి కొనుక్కొని వదిలేస్తుంటే స్టాక్లో అది రిటర్న్ రావడం కష్టం అవుతుంది. ఎక్కువ సార్లు వస్తుండొచ్చు కానీ తక్కువ సార్లు వస్తుంది. ఎక్కువ టైం రావాలంటే ఇట్లా రీఇన్వెస్ట్మెంట్ పెడితే నీకు ఖచ్చితంగా వస్తుందని చెప్పడానికి ప్రయత్నంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసిన దాంట్లో ట్రేడింగ్ ఎక్కడ 76 ఓపెన్ అయింది, 150 పోయింది, మళ్ళీ 80 వచ్చింది, 40 వచ్చింది, 30 కూడా వచ్చింది. మళ్ళీ 30 నుంచి 25 కూడా వస్తుంది, 25 నుంచి 100 కూడా పోతుంది. కానీ నువ్వు ఏ రకంగా నువ్వు ఉండగలుగుతావు, ఉండాలనుకుంటే ఈ రకంగా నువ్వు ఉంటే ఖచ్చితంగా నీకు 5 టైమ్సా 3 టైమ్సా కావాలనుకున్న కొరకు నువ్వు ఉంచుకోవచ్చు. షేర్లని బై చేసుకుంటూ ఉండాలి. అంటే 100 రూపాయలు కన్నా కొన్నప్పుడు ఎన్ని షేర్లు వస్తాయి, 50 కొంత ఎంత వస్తాయి, 25 కొంత ఎంత వస్తాయి, నువ్వు ఒకసారి కంపేర్ చేసుకోండి. అంటే షేర్లని అక్కడ 1,00,000 రూపాయలు పెడితే నువ్వు ఎన్ని షేర్లు వస్తాయి, మళ్ళీ ఈడ 1,00,000 రూపాయలు పెడితే ఎన్ని షేర్లు వస్తాయి చూడండి. అక్కడ ఒక్క షేర్కి ఈడ 4 షేర్లు వస్తాయి. అలాంటప్పుడు నీకు యావరేజ్ ఎందుకు పైకి రాదనుకుంటున్నావు? కంపల్సరీ అది రిటర్న్ తీసుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఈ అమౌంట్ని పైన ఉన్న అమౌంట్ కిందున్న అమౌంట్ యావరేజ్ అవుతుంది. ఆ రకంగా నువ్వు షేర్లని కొనుక్కొని వెయిట్ చేయగలిగితే అంటే 5 టైమ్స్ ఆ భయం అనేది ఉండదు. భయం అనేది ఎందుకు ఉండదు అని చెప్తుంది అంటే ఈ రకంగా నువ్వు చేస్తే ఖచ్చితంగా మొన్న 72 రూపాయలు వచ్చింది, మళ్ళీ మొన్న 58 వచ్చింది, ఇప్పుడు 45 వచ్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎంత వచ్చింది, 30 వచ్చింది, 32 వచ్చింది, 25 కూడా వస్తుంది. 26 వచ్చినా నువ్వు బై చేసుకొని మళ్ళీ 46 వరకు వస్తూ వెయిట్ చేయగలిగితే నీకు ఖచ్చితంగా రిటర్న్ ఉంటుందని చెప్పడానికి ఇది ప్రయత్నం. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నా అప్డేట్. మన స్టార్ నిమ్మల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడితో మళ్ళీ కలుద్దాం. జై హింద్.